వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు. ఏపీఎన్ ఎండీ రాధాకృష్ణ తక్షణం క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంతర్వేది ప్రాంతంలో పలు కీలక ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకం కింద సుమారు 17.33 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి సరఫరా పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజు సుమారు 30 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే అంతర్వేది, పల్లెపాలెం, గొంది, అంతర్వేదికర గ్రామాలకు సరఫరా చేయనున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షిత త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయను. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకి అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోనున్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితుల్లో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ONGC CSR నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. ఏపీ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తూ అధికార దాహంతో సీఎం పదవికి సంతకాల సేకరణ ప్రారంభమైందని ఆరోపించారు. అలాగే గతంలో రిలయన్స్ సంస్థలపై విమర్శలు చేసిన జగన్ తర్వాత అదే సంస్థలకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడం విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ ఘటనలన్నింటిపై ప్రజలు నిజాలను తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు
ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఎండి రాధాకృష్ణన్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు వేదయాపాలెం పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం అరుణమ్మలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్టేషన్ ఇన్స్పెక్టర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనని మాటలు కూడా అన్నారని, వెక్కి వెక్కి ఏడ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. లోకేష్ కూడా మాట్లాడితే పదే పదే మా తల్లిని కించపరిచారు అని మాట్లాడతారే. ఈ రోజు 2 కోట్ల మంది మహిళలను మీ ఆంధ్రజ్యోతి పత్రిక అవమానించిందే, దానికే మీరు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ రోజు వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకోటి కానీ ఎవరినైనా వాళ్ళ గురించి మంచిగా చెప్పొచ్చు. రేపు ఒక రోజు వాళ్ళు కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారని, చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసిన రోజు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 బతుకులు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టి వీళ్ళు ఇష్టానురాజ్యం ఈ రాష్ట్రం మీద పడి ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకుని బతకడానికి మాత్రమే ఈ 2 మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాయన్నది ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అట్లాంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్నటి రోజున వారు మాట్లాడినటువంటి మాట, సుమారుగా 50% మంది ప్రతి ఇంటిలో కూడా సగటున ఇద్దరిలో ఒకరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఉన్నారు. అటువంటి వారి గురించి మాట్లాడినటువంటి భాష, వారి పిల్లలని చెల్లెళ్ళుగా భావించి ఇంకొక పెళ్ళిళ్ళు చేస్తారని మాట్లాడిన మాట ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా రేపొక రోజు ఇంతమందిని అన్న మాట రేపు పొద్దున దేనికైనా తెగిస్తారు. వీళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని కానీ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పార్టీని లేకుండా చేస్తే వీళ్ళు ఇష్టానురాజ్యం బతకచ్చు అని చెప్పి ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, ఎవరైనా కూడా సభ్య సమాజంలో అటువంటి భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం పార్ట్ నియోజకవర్గాలకు స్వచ్ఛమైన సురక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టు మన నియోజకవర్గంలోని వసంతవాడలో ఏర్పాటు చేయడం మన అదృష్టమని, ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే అమరజీవి జలధార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో మెగా వాటర్ ప్రాజెక్టుకు ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అమరజీవి జలధారతో 850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా సెంట్రల్ డెల్టాకు సంబంధించిన 4 నియోజకవర్గాలకు 11 మండలాలకు 7 లక్షల మందికి త్రాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమానికి ఆత్రేయపురం మండలం వసంతవాడలో 10 ఎకరాల స్థలాన్ని రైతుల దగ్గర సేకరించి ప్రాజెక్టు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1650 కోట్ల రూపాయలతోటి
సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రజానీకానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రజానీకానికి సాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమాన్ని అత్తిరేపురం మండలం వసంతవాడ గ్రామంలో గోదావరి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు వందలాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు, సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది. వసంతవాడ గ్రామం కొత్తపేట నియోజకవర్గం వేదిక అవటం, ఇక్కడి నుంచి గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మంచినీటి కుళాయిలు కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా చక్కటి సురక్షితమైనటువంటి గోదావరి స్వచ్ఛమైన మంచినీరు అందించే లింకప్ చేసే కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఆ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గం నుంచి కోనసీమ ప్రాంత ప్రజానీకానికి చక్కటి స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియాతో మాట్లాడుతూ జిల్లా అధికారుల పనితీరు బాగుంది అని, ఎస్సీలకు అందించే పథకాలు అక్రమంగా అందుతున్నాయని, ఎస్సీ ఎస్టీ కేసులు పూర్తి స్థాయిలో తగ్గించాలని, రాబో కాలంలో ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రభుత్వ పథకాలు అందరికీ అందించాలని కోరారు. నమస్కారం. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దయతో ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉండటం, అదేవిధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన ఖచ్చితంగా ఈ జిల్లాని మోడల్గా తీసుకొని ప్రధానంగా దళితులకు ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది చాలామందికి తెలియదు, ముద్రా లోన్లు ఎవరికి వస్తాయో తెలియదు, అదేవిధంగా ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో చాలామందికి తెలియదు. అవి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవి తెలియజేస్తే దళితులు అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే విద్యాపరంగా అభివృద్ధి చెందటం, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ అన్నీ పెరగటం, సమాజంలో సమాన అవకాశాలు కలిగించడం, సమానత్వ భావన అనేది పెంపొందించడం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది కనుక ఇవన్నీ కూడా చేయాలి. ఈ రాష్ట్రం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు నేను కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవటం అనేది అదృష్టంగా భావించి 22% పైగా ఉన్నటువంటి దళితులు వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు అధికారులను అప్రమత్తం చేసి వాళ్ళకి అందించాల్సినటువంటి ఫలాలను అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి కమిషన్ విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. 2018 తర్వాత లేదా అంతకుముందు కూడా ఇంత విస్తృతమైనటువంటి పర్యటనలు ఏ కమిషన్ చేయలేదు. మా దృష్టి ఏంటంటే అదే సామాజిక వర్గాల నుంచి వచ్చిన మేము, అదే సామాజిక ఏదైతే బాధలు పడినటువంటి మేము పడిన బాధలు మా సమాజం ఎవరు పడకూడదు, వచ్చిన అవకాశం చేయించేటటువంటి అదృష్టం మాకున్న సందర్భంలో మా సమాజ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలనేదే కమిషన్గా మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ జిల్లా పర్యటించాం. ఈ జిల్లాలో మంచి వాతావరణం ఉంది, ఈ వాతావరణం కొనసాగాలి. అదేవిధంగా ఉన్నటువంటి 60 కేసులు అయిపోతే ఇంకా రావని కాదు, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి కేసులు కూడా ఏమీ లేకుండా ఉండాలని, ఉండే విధంగా చూస్తారని అధికారుల యొక్క సహకారం కూడా మరోలేంది. కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఆర్డీఓస్ కానీ, అదేవిధంగా డిఎస్పీలు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలైనటువంటి సేవలు అందించే దానిలో భాగం. ఎందుకంటే లోపలికి ఊరందం చూడాలంటే గోడలు చూడాలంట, గోడలు బాగుంటే ఊరందం చూస్తే, అదేవిధంగా మేము వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి రిసీవింగ్ చూస్తే వాళ్ళ పనితీరు కూడా ఆ విధంగానే మేము అసెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని ఏదో గొప్పగా రిసీవ్ చేసుకోవటువంటి దండలేసో ఇంకోటి ఇచ్చో ఇంకోటి కాదు, హాస్పిటాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటే బాధ్యతలు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని మేము విశ్వసిస్తా ఉన్నాం. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈట్ స్ట్రీట్ దుకాణాల కేటాయింపుకు లక్కీ డిప్ నిర్వహించారు. కచ్చాపి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ లో 14 దుకాణాల నిర్వహణ కోసం 5 రోజుల పాటు దరఖాస్తులు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ ముగియగా బుధవారం కచ్చాపి ఆడిటోరియంలో లక్కీ డిప్ నిర్వహించి దుకాణదారులను ఎంపిక చేశారు. ఎంపికైన వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, జగదీష్ ఆహార భద్రతా నిబంధనలు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు, చట్టపరమైన చర్యలు మరియు 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ దుకాణదారులు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 7373 T Kesavaredi 5699 S Munswami 6939 Chintala Rajshekar 0413 K Dorababu 0421 Ramanani Vasudeva Naidu 1669. You cannot leave it, you can go and sit. Srikanth Kora. ఈట్ స్ట్రీట్ మన నేషనల్ హెల్త్ మిషన్ గ్రాంట్ కింద ఈట్ స్ట్రీట్ అనేది అచ్యుతాన్ మార్క్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఆపోజిట్ మున్సిపల్ ఆఫీస్, అక్కడ 14 కంటైనర్స్ పెట్టాము. వాష్రూమ్స్, వాటర్ సప్లై అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి డిప్ వేయడం జరిగింది 14 కంటైనర్స్కి, ఎక్సెప్ట్ ఫర్ 1 బ్రాండెడ్ ఐసిన్ పాలెట్ తప్ప. సో వీటిలో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫుడ్ సేఫ్టీ, హైజీన్, క్వాలిటీ పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదన్నా ప్రజలకి స్టార్ట్ చేసే కంప్లైంట్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఏదన్నా ఉన్నా కూడా తెలియజేయచ్చు. ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు స్ట్రీట్ ఫుడ్ కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది 24 hours కాన్సెప్ట్ బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదలుపెట్టిన యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నగరంలో వచ్చేటువంటి భక్తులందరికీ, అలాగే తిరుపతి వాసులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది ఆశాభావం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ షాప్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఎలాగైనా షాపు యజమానికి వివరించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మేము వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు ఖచ్చితంగా పెట్టి వాళ్ళందరినీ కూడా అవగాహన మీద కల్పించాలనేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మెయిన్ వీళ్ళకి చెప్పేది ఒకటేనండి, మెయిన్ ఏ పూట తయారు చేసింది ఆ పూట ప్రజలకు అందిస్తే ఏ ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా మధ్యాహ్నం తయారు చేసినటువంటి బిర్యానీస్ కానీ అవి మిగిలిపోతే లెఫ్ట్ ఓవర్ తీసుకొచ్చి ఫస్ట్ ఓవర్లో ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టడము అలాంటివి చేయడం వల్ల చాలా ఫుడ్ పాయిజనింగ్ డిసీజెస్, చిన్నవాళ్ళకి డిజార్డర్స్ రావడము, అనేకమైనటువంటి ఆసుపత్రులు పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళకి అదే విషయం పూర్తిగా అవగాహన అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్లో ఏ విధమైనటువంటి కలర్స్ వాడటానికి అవకాశం లేదు. ఫుడ్ అది చాలా డేంజరు. కాబట్టి బిర్యానీస్లో కానీ, చికెన్ ఐటమ్స్ కానీ, ప్రాన్స్ కానీ, దాంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి అజినోమోటో కానీ, లేకపోతే సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ స్ట్రీట్ ఫుడ్ కంపెనీ ఫ్రీక్వెంట్గా మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళకి తగిన అవగాహన కల్పిస్తూ ప్రజలకు సురక్షితమైనటువంటి ఆహారాన్ని అందించడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గెలిచిన నాటి నుండి నియోజకవర్గ పరిధిలోని తమ వెంకటాపూర్ గ్రామానికి ఏనాడు రాలేదని ఆవేదన చెందుతూ మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పటికీ మా తూప్రాన్ కు రాలేదని, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మా వెంకటాపూర్ గ్రామ సమస్యలు ఎక్కడివెక్కడే ఉన్నాయని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసీఆర్ వేషం వేయించి మన ఎమ్మెల్యే కేసీఆర్ మన గ్రామానికి వచ్చాడంటూ కేసీఆర్ వేషధారణలో ఉన్న వ్యక్తికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మా గ్రామానికి రాలేదని కేసీఆర్ లాగా ఫ్లెక్సీతో బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అయ్యా కేసీఆర్ సార్, అయ్యా బాంచన్ దొర, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు, మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నందుకు, మీరు మిమ్మల్ని మీ దగ్గరికి రానియకపోవడానికి మీకు ఏ కారణమైన ఉండొచ్చు, కానీ గజ్వేల్ ప్రజలుగా మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి
మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి ఈ రకంగా మా ఆవేదన, మా సమస్యలు, ఈ సమస్యల వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలు తూప్రాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీకు రాతపూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా విలేజ్లలో, గ్రామాలలో పర్యటించి మా సమస్యలు తెలుసుకోవాలని మీకు ఈ రాచ మర్యాదలు మీ చిత్రపటానికే కాదు సార్, మీరు ప్రతి గ్రామంలోకి వస్తే మీకు బాలాభిషేకాలు చేస్తాము, మా సమస్యలన్నీ చెప్పుకుంటాము. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మా గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించి మీరు మమ్మల్ని చల్లగా చూస్తారని, మా సమస్యలన్నీ మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ ఒక ఎమ్మెల్యే హోదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా గజ్వేల్ సమస్యలు, మాకు ముఖ్యంగా మా తూప్రాన్ మండల సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మా తూప్రాన్లో సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది కాబట్టి మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చినా కానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలకు రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. తూప్రాన్లో కోర్టు భవనము మంజూరైంది, అది దాదాపు అది పరిష్కారం కాకుండానే పోతుంది. ఫైర్ స్టేషన్ లేదు, మళ్ళీ అదేవిధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అదేవిధంగా మా తూప్రాన్లో ఇప్పుడు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన సమస్య అట్లనే ఉంది. అదేవిధంగా మా బ్రహ్మన్పల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయండి. తూప్రాను నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే హోదాలో ప్రత్యేక శ్రద్ధ చూపించి తూప్రాను ఈ వచ్చి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, మీరు ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా తూప్రాన్లో ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. కృష్ణాపూర్ గుండ్రేడుపల్లి డ్యాము కూడా అది అక్కడ ఫ్లైఓవర్ కావాలి. ఇవన్నీ సమస్యలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నాం. మా గజ్వేల్ ప్రజలము మాకు మీరు గ్రామాలలో పర్యటించి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. తిరుపతిలో ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో విశేష ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ తన 16వ స్టోర్ ను ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆధునిక ట్రెండ్స్, సరసమైన ధరలు, విస్తారమైన కలెక్షన్లతో ఈ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తిరుపతిలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన వివి మహల్ సమీపంలో లక్కీ షాపింగ్ మాల్ కొత్త షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ నటి శ్రీలీల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమయ్యే ఈ వేడుక నగరంలో ఫ్యాషన్ సంబరాలకు నాంది పలికింది. ఎథ్నిక్ నుంచి వెస్టర్న్ వరకు లేడీస్, మెన్స్, పిల్లల కోసం అన్ని రకాల దుస్తులు ఒకే చోట అందుబాటులో ఉండగా ప్రత్యేక ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకున్నాయి. తిరుపతి ప్రజలకు పూర్తి స్థాయి ఫ్యామిలీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు లక్కీ షాపింగ్ మాల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ లవ్ యు ఆల్ సో మచ్. మీరెప్పుడు ఇక్కడే ఉంటారు కాబట్టి ఐ హోప్ యూ అలాగే తిరుపతికి రావడం మన సౌత్ ఇండియాలో ఉన్న ఎవరికైనా అలాగే ఫీలింగ్ లక్కీ షాపింగ్ మాల్ థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్ చాలా బాగుంది. కంప్లీట్ బిల్డింగ్ మొత్తం డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మనకి వరుసగా పండుగలు ఉంటాయి. ఇంకా మనకి త్రూ అవుట్ ది ఇయర్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ టైం వచ్చి షాపింగ్ చేయాలి, ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేయాలి అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ జాబ్స్ అగేన్స్ సో అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చి సపోర్ట్ చేసి సారీస్ కొనండి, అందరూ రెడీ అవ్వండి.
7 అంటే 7 కొండలు కరెక్ట్గా ఆ నంబర్కి సెట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎంత ఎండున్నా కూడా పాపం తిరుపతి ప్రజలందరూ వీళ్ళని ఎంతో చక్కగా స్వాగతించి ఈ ఓపెనింగ్ చాలా వైభవంగా జరిగింది. వీళ్ళకి రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలని ఈ 16 బ్రాంచ్లు కాస్త 160 బ్రాంచ్లు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి కూడా ఎంతో ప్రతి నెల ఏదో ఒక ఓపెనింగ్ జరుగుతూనే ఉంది. అది హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, ఎఫ్ఆర్ఎల్ కావచ్చు, అన్ని విధాల అన్ని ఊళ్ళతో పోటీ కావాల్సిందే. అలాగే తిరుపతికి ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వచ్చింది. ఐఎమ్ ప్రిటీ షూర్ లక్కీ షాపింగ్ మాల్ జనాలందరినీ చాలా బాగా చూసుకొని మాకు చేతనైనంత మేము సర్వీస్ చేసి మేము చేయగలిగినంత మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటామండి. అలానే శ్రీనివాస్ చెప్పినట్టు, మా అన్నయ్య చెప్పినట్టు స్వామివారి పాదాల చెంత అనే మేము ట్యాగ్లైన్ పెట్టుకొని మేము ఇన్ని రోజులు ఈరోజు మాకు నిజంగా ప్రెసిడెన్స్ దొరికింది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద సంగారెడ్డిలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంగారెడ్డి బాల సదనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 50 మంది లబ్ధిదారులకు కుట్టు యంత్రాలను అందజేయగా మరో 25 మందికి బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు మరియు చదువు మధ్యలో మానేసిన వారికి ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. భాగంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 అంశాలు, ఒకటి కుట్టు మెషిన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. వినిపిస్తుంది అందరికీ. కుట్టు మెషిన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కుట్టు మెషిన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుట్టు మెషిన్స్ అనేవి ఇస్తున్నాము. జిల్లా మొత్తంలో 50 కుట్టు మెషిన్స్ ఇస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ మెషిన్స్ ఇస్తున్నాము. సో మీరందరూ కూడా మన మహిళా సంఘాలు గ్రూప్స్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరైనా లేకపోయినా కానీ మెప్మా కానీ సర్ప్ కానీ ఈ రెండింటిలో మహిళా సంఘాలు గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ లోన్స్, మీకు కుట్టు మెషిన్ ఒకటే సరిపోదు, ఫ్యూచర్లో మీరు ఇంకా మగ్గం వర్క్ కానీ వేరే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా తీసుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు సంఘం నుంచి ఫర్దర్ లోన్ తీసుకొని మీ ఓన్ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. రెండోది బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సు మనం బేటీ బచావో బేటీ పడావో కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే సొంతగా మీరే ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీరే సెల్ఫ్గా సంపాదించుకోవడానికి, అలానే ఇంకొక 10 మందికి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దీంట్లో కూడా మీరు దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఇప్పుడు ఒకటి, మీరే సొంత పార్లర్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటి స్థలంలోనే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా రెంట్కి తీసుకున్నారో మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య ఎస్పెషలీ కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే మనకి అర్బన్ క్లాప్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో సిటీ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని కూడా ఫ్యూచర్లో అట్లాంటి సర్వీసెస్ మీరు అందించడానికి మీకు అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ మీరు ఉంటుంది. సో మీరు ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవాలని, అండ్ దాని తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయకపోతే ఇచ్చిన ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాని తర్వాత కూడా మీకు బేసిక్ మెటీరియల్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి అసిస్టెన్స్ కావాలంటే మెప్మా నుంచి కానీ సర్ప్ నుంచి మీకు మాట్లాడి ఆ లోన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు డెఫినెట్గా ఇక్కడ పొందిన ట్రైనింగ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇవి యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు తీవ్రంగా ఖండనీయమని రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక న్యాయవాదిగా తమ వృత్తిని నమ్ముకుని న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా న్యాయానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, ప్రభావశీల వ్యక్తులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం వ్యక్తులపై దాడి కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ద్వేషం ఉండదు, ఎవరిపైనా కోపం ఉండదు. మేము న్యాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామో, దానిలో భాగంగా అవతల పార్టీ మా మీద కక్ష కట్టి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు రక్షణ అనేది ఉండదు. రేపు ఈ విధంగానే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మేము న్యాయవాదులు అయి ఉండి కక్షిదారుల యొక్క కేసులు విజయవంతంగా ముగించడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల అవతల పార్టీకి కొద్దిగా కోపం అయితే ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఈ విధంగా మర్డర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాధాకరం.
కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. ఆల్రెడీ తెలంగాణలో న్యాయవాదుల చట్టం వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. మాకు కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి మమ్మల్ని కూడా దీంట్లో చూసుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకుని రావాలి. ఆయనకి ఎప్పుడు ఈ చట్టం మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో న్యాయవాదులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. అన్నది మన ధర్మం. అలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళపైనే దాడి చేయడం అన్నది చాలా అమానుషం. ఇలాంటి దాడులు అన్నది మనం ఎప్పుడు ప్రోత్సహిస్తే రేపొద్దున ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా భయం అన్నది చేకూరకూడదు. సో గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక న్యాయవాదికి జరిగిన దాడి కాదు, ప్రతి ఒక్క న్యాయవాదికి జరిగిందని అనుకుంటున్నాం. పురాణాల్లో ధర్మాన్ని రక్షించిన వాళ్ళకే ఇలా జరిగినప్పుడు మిగతా జనాలు, మిగతా సగటు ప్రజల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. సో దీన్ని మేము న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.